సామెతల గ్రంథంలో ఉన్న సత్యాలని దేవుడు మనకి బయలుపరుస్తూ నిన్నటి దినమున ఒక సత్యాన్ని బయలుపరిచినాడు. అది ఏంటిదంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలము అని దేవుడు మనతో మాట్లాడి, మనమెంత భయభక్తులు కలిగి ఉండాలో నిన్నటి దినమున దేవుడు ఉదయం మనతో మాట్లాడి ఉన్నాడు. ఎందుకంటే ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉన్నది, దయ్యాల జ్ఞానం ఉన్నది. ఈ రకాల జ్ఞానాలు ఉంటున్న ఈ లోకములో ప్రకృతి సంబంధమైన జ్ఞానం మనల్ని బ్రతికించలేదు. దయ్యాల జ్ఞానం అయితే అసలు ఏమాత్రం బ్రతికించలేదు. ఈ రెండు రకములైన జ్ఞానములు ఈ లోకములో ఉంటుండగా, మనం బ్రతకాలి అంటే, మన ఇతరులను బ్రతికించాలి అంటే, మరీ ముఖ్యంగా దేవునికి ప్రీతికరంగా మనం బ్రతకాలి అంటే మనకంటూ ఒక జ్ఞానం కావాలి. అది సామెతల గ్రంథము 1:7 ప్రకారం దేవుని జ్ఞానం కావాలి. ఆ దేవుని జ్ఞానం మనం బుక్స్ ద్వారా పొందుకోవటం కాదు, కానీ దేవుని యందు మనము భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడు ఆ జ్ఞానము మనము పొందుకోగలుగుతాం. మనకు చదువులు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, ఎన్ని ఉన్నా కానీ ఒక విశ్వాసికి భయము, భక్తి అనేది ఉండాల. కాబట్టి నేను ఉన్నత కుటుంబానికి చెందినవాడను కదా, నేను ఉన్నత కులానికి చెందినవాడను కదా అని అనుకోవటం కాదు, కానీ నువ్వెంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నా కానీ నీకు జ్ఞానము కావాలి అంటే నీవు ఖచ్చితంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని నిన్నటి దినమున దేవుడు మనతో మాట్లాడినాడు. ఈరోజు మీరందరూ కూడా మీరు కాలేజెస్కి వెళ్ళిపోయేవారు, ఉద్యోగాలకు వెళ్ళిపోయేవారు, వ్యాపారాలకు వెళ్ళిపోయేవారు, ఈ లైవ్ అయిన తర్వాత మీరు రిఫ్రెష్ అయిపోయి మీరు బయలుదేరుతారు. మీరు వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన రెండో జాగ్రత్త, చదువుదాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇది రెండవ సత్యం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, 10వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందుము, నిర్దోషి అయిన ఒకరిని పట్టుకొనుటకు దాగి ఉందుము. పాతాళము మనుష్యులను మింగివేయునట్లు వారిని జీవముతోనే మింగివేయుదుము. సమాధిలోనికి దిగువారు మింగుబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనము వారిని మృంగివేయుదుము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము. దీని ద్వారా మనం ఈరోజు నేర్చుకోవాల్సిన రెండో సత్యం, నిన్నటి దినమున మొదటి సత్యం, మన జ్ఞానం కావాలి అంటే ఏం కావాలా? చేయి పైకెత్తి చెప్పండి. ఏం కావాలా? ఫేస్బుక్, యూట్యూబ్, జూమ్లు ఉన్నవారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం జ్ఞానం పొందుకుంటాం. ఈరోజు ఈ మాటలలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటిదంటే, మన గమ్యం మనం తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. మనం మంచి నిర్ణయం తీసుకుంటే మనకి ఒక మంచి గమ్యం అనేది ఉంటుంది. మనము చెడ్డ నిర్ణయాలు తీసుకుంటే మనకంటూ గమ్యం ఉండదు. మనం తీసుకునే నిర్ణయం మీదనే మన గమ్యము ఆధారపడి ఉంటుంది. చివరికి నువ్వు ఎన్ని చదువులు చదువుకున్నా, ఎంత డబ్బు ఉన్నా, నీ నిర్ణయం మీదనే నీ భవిష్యత్తు ఆధారపడింది. నీ నిర్ణయం మీదనే నీ సమాధానం ఆధారపడింది. నీ నిర్ణయం మీదనే నీ నష్టము ఆధారపడింది. నీ నిర్ణయం మీదనే నీ లాభము ఆధారపడినది. నీ నిర్ణయం మీదనే నీ ఆరోగ్యం ఆధారపడింది. నీ నిర్ణయం మీదనే మన యొక్క గమ్యము ఆధారపడి ఉంది. మంచి నిర్ణయం తీసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది, చెడ్డ నిర్ణయం తీసుకుంటే చెడ్డ భవిష్యత్తు ఉంటుంది. ఇక్కడ
కీర్తనకారుడు అంటున్న మాట, సొలొమోను అంటున్న మాట, నీవు స్నేహం చేసేటప్పుడు జాగ్రత్త కలిగి ఉండు. హల్లెలూయా. నువ్వు ఎవరితో పడితే వాళ్ళతో నువ్వు స్నేహం చెయ్యొద్దు. ఎందుకంటే నీ స్నేహము మీదనే నీ భవిష్యత్తు ఆధారపడున్నది. నువ్వు ఒక వ్యక్తితో స్నేహం చేసే విషయంలో సరి అయిన నిర్ణయం తీసుకోకపోతే నీకు ప్రమాదము పొంచి ఉన్నది అని ఈ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. మనము ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా మనకి అనేక రకాల మనుషులు మనకి ఎదురవుతారు. బస్ ఎక్కగానే ఒక వ్యక్తి, కాలేజ్కి వెళ్ళగానే ఒక వ్యక్తి, మార్కెట్కి వెళ్ళగానే ఒక వ్యక్తి, ఎన్నో రకాల మనస్తత్వము కలిగిన స్వభావాలు కలిగిన మనుషులు మనకు ఎదురవుతారు. మనము అందరితో స్నేహం చేసినాము అంటే మనము నష్టపోతాం. కానీ ఎవరితో స్నేహం చేయాలో వారితోనే మనము స్నేహం చేయాలి. కొన్నిసార్లు మంచి ప్రవర్తన కలిగిన వారు మనకి ఎదురవుతారు, పరిచయం అవుతారు. వాళ్ళతో మనము స్నేహం చేయాలి, వారికి దగ్గరగా ఉండాలి. తద్వారా మనం వారిలో నుంచి ఎన్నో విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. కానీ చెడు స్వభావము కలిగిన వారు, ఈవిల్ పీపుల్, ఈవిల్ మెంటాలిటీ కలిగిన వారు మనకు ఎదురవుతారు. ఆ సమయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ జాగ్రత్తనే నీవు నీ భవిష్యత్తుకి మార్గాలు సరళం చేస్తుంది. కొంతమంది గాసిపింగ్ అంటారు, అంటే సనుగుతూ గునుగుతూ ఉంటారు, ఇతరుల మీద చెడు చెప్తూ ఉంటారు. వాళ్ళ పని అదే, వాళ్ళకి ఉన్నది ఒక కృపావరం అంటారు. ఎప్పుడు ఇతరుల మీద నెగిటివ్ చెప్తూ ఉంటారు. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ సైకాలజీ ఏంటిది అంటే ఇతరుల గురించి నెగిటివ్ చెప్పటమే. చూడండి ఎంత ప్రమాదకరమైన మాట అంటే, ఆ సహోదరుడు మంచి ప్రసంగం చేస్తాడు, ఆ సేవకుడు మంచి ప్రార్థనాపరుడు, ఆ సేవకుడు మంచి విడమర్చి వర్తమానం చెప్తాడు, ఆ సేవకుడు పాటలు రాస్తున్నాడు, ఆ సేవకుడు పుస్తకాలు రాస్తున్నాడు అని ఎన్ని చెప్పి చివరికి కానీ అంటారు. చూడండి ఏంటిదట, కానీ ఆ సేవకుడు, ఆ విశ్వాసి అని అని ఒక మాట చెప్పగానే పైన ఉన్నవన్నీ కూడా ఆ కానీ దగ్గర ఆగిపోతాయి. ఈ విన్న వ్యక్తి పైన ఉన్న మంచి స్వభావాలన్నీ మర్చిపోతాడు. ఈ కానీ అనే మాట పైన స్వభావాన్ని మింగివేస్తుంది. తనలో ఉన్న ఆ చిన్న బలహీనతనే తన మైండ్లో రిసీవ్ చేసుకుంటాడు. ఇక మరలా నెక్స్ట్ డే ఆ సేవకుడు కనబడ్డా మంచి లక్షణాలు గుర్తుకు రావు, కానీ అనే ఆ నెగిటివ్ లక్షణమే గుర్తుకొస్తుంది. ఎప్పుడు ప్రేమగా మాట్లాడే ఈ వ్యక్తి ఆ కానీ తర్వాత విన్నది దానిని బట్టి ప్రేమగా ముందుకు సాగలేడు. కాబట్టి అందరితో మనము స్నేహం చెయ్యొద్దు, జాగ్రత్త. మరీ ముఖ్యంగా అపవాది ఇలాంటి వారిని మన జీవితంలో ప్రతిరోజు ప్రవేశపెడతాడు. వాళ్ళు మాట్లాడే మాటల తీరును మనం పసిగట్టి మనం జాగ్రత్త వహిస్తేనే కానీ మనము బ్రతకగలుగుతాం ఈ పాపపు ప్రపంచంలో. అందుకనే పాపులు నిన్ను ప్రేరేపించగా నీవు ఒప్పుకోవద్దు అని ఈ యొక్క సొలొమోను సామెతల గ్రంథంలో సెలవిస్తున్నాడు. కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి వారు అందరూ నీకు పరిచయమైనా కానీ స్నేహం లేకపోయినా పర్వాలే, కానీ ఇలాంటి వారితో స్నేహం చేయొద్దు మనం ఎప్పుడు కూడా. ఇన్ కేస్ నీకు కాలేజీలో స్నేహితులు ఎవ్వరు లేకపోయినా
నిన్ను పిచ్చోన్లాగా చూస్తున్నా, ఒంటరిగానైనా నీ లైబ్రరీలో ఉండు, నీ క్యాంపస్లో ఉండు, కాలేజీలో ఉండు, కానీ ఇలాంటి వారితో నీవు స్నేహం పెంచుకుంటే నీ భవిష్యత్తుకి ప్రమాదం. అది ఎట్లాంటి స్వభావము అంటే, మంచి ముద్దలో ఒక పులిసిన పిండి పడితే ముద్దంతా పాడైనట్లే, కానీ అనే పులిసిన పిండి మన జీవితమునంతా కూడా పాడు చేస్తుంది. హౌస్ వైఫ్స్ ఉంటారు, భర్త ఇంటికి భర్త ఆ యొక్క ఉద్యోగానికి వెళ్ళగానే హౌస్ వైఫ్స్ ఉంటారు. ఇరుగు పొరుగు కాలనీలో ఉన్నవారు కొన్నిసార్లు చేరి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడతారు. చుట్టాలు, రక్త సంబంధులు, బంధుమిత్రులు కలిసినప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడతారు. ఆ సమయంలో చాలా జాగ్రత్తగా మనము తప్పించుకోవాలా. మన స్నేహమును బట్టే, మన రిలేషన్షిప్ను బట్టే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. నీ భవిష్యత్తు నాశనం కావాలి, నీకు భవిష్యత్ ఉండకూడదు అనుకుంటే చెడు స్నేహము చేయి. చూడండి, మనము చాలా నీతి నిజాయితీ కలిగిన వారం కావచ్చు, కానీ మనము చెడు స్వభావం కలిగి చెడు అలవాట్లు కలిగిన వారితో మనం స్నేహం చేస్తే సమాజము మనల్ని కూడా వాళ్ళతోనే భావిస్తుంది. అందుకనే తాటి చెట్టు కింద కూర్చొని పాలు దాగినా ఏమంటారు? కళ్ళు దాగిండు వీడు అనేసి అంటారు. అలాగే మనం మంచి స్వభావం కలిగి మనము చెడ్డ స్వభావం కలిగిన వారితో స్నేహం చేసిన మనల్ని కూడా వారితోనే పోలుస్తారు. కాబట్టి ఈ ఉదయము ఈ జాగ్రత్త కలిగి ఉందాం. చూడండి, సమూయేలు చిన్న వయసులో ఏలీ దగ్గర యాజకుడుగా పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఏలీ కుమారులు ఎంత భయంకరమైన వారంటే, భయంకరమైన మూర్ఖులు, దేవుణ్ణి ఎరగని వారు, చాలా చెడు స్వభావం కలిగిన వారు. కానీ సమూయేలు ఏం చేసినాడంటే, ఆ సిలోహు అనే క్యాంపస్లో ఇలాంటి స్వభావం కలిగిన వారు ఉంటూ ఉన్నా వాళ్ళతో స్నేహం చెయ్యకుండా జాగ్రత్త పడ్డాడు. తనకిక ఎవ్వరు లేరు ఆ క్యాంపస్లో. ఇటు ఏలీ వృద్ధాప్యంలో ఉన్నాడు, ఆయనతో ఫ్రెండ్షిప్ చేయలేడు. ఇక ఫ్రెండ్షిప్ చేయాలి అంటే ఎవరితోని అంటే ఏలీ కుమారులతో. ఏలీ కుమారులు ఎట్లున్నారు? చాలా భయంకరమైన నీచులు. కానీ వాళ్ళతో స్నేహం చెయ్యకుండా తాను జాగ్రత్త పడినందుకు దేవుడు ఒక దినమున సమూయేలుని ఆశీర్వదించి దీవించినాడు. హల్లెలూయా. బబులోనులో షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు ఉన్నారు. వీళ్ళు మంచి స్నేహితులు. కానీ కొన్ని భయంకరమైన సంఘటనలు బబులోనులో సంభవించినప్పుడు వీరు ఒక దగ్గర కూర్చొని చర్చించుకున్నారు. వీరు నలుగురు. ఈ నలుగురు స్నేహితులు దైవ సంబంధంగా చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ నలుగురు ఆ బబులోనులో ఉన్న ఇతరులతో స్నేహం చేయలే. దట్ ఈస్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పిరిట్ అని వాళ్ళకి తెలుసు. వారిని నష్టపరిచే ఆత్మ అని వారికి తెలుసు. అందుకనే స్నేహం చేయలేదు. ఒకానొక దినం వచ్చింది, దేవుడు అదే బబులోనులో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోతోని ఆశీర్వదించి దీవించినాడు. కాబట్టి నిన్నటి దినమున నీకు జ్ఞానం కావాలా? దేవుని అందు భయభక్తులు కలిగి ఉండు. దేవుణ్ణి, దేవుని సన్నిధిని గౌరవించు. ఈరోజు నీకు ఒక మంచి భవిష్యత్ కావాలా? నువ్వు గొప్పవాడవు కావాలనుందా? నువ్వు పల్లెటూరులో ఉన్నా, లొకేషన్ లేని స్థలంలో ఉన్నా, పేదవాడివైనా, పూరి గుడిసెలో ఉన్నా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, నీతో ఎవ్వరు లేకపోయినా, నువ్వు ఒంటరి వాడవైనప్పటికీ చెడు స్నేహం చేయకు. మంచి వారితో స్నేహం చేయి. దైవిక భయభక్తులు కలిగిన వారితో స్నేహం చేయి. వారు పేదవారు అయినా, వారికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, మురికి బట్టలు వేసుకున్న వారైనా వాళ్ళతో స్నేహం చేయి. ఖచ్చితంగా ఒక దినమున దేవుడిని తలపైకెత్తుతాడు. ఇక కాలేజెస్కి, స్కూల్స్కి,
రెండవదిగా ఉద్యోగాలకి, వ్యాపారాలకి ఇక మీరు రిఫ్రెష్ అయిపోయి బయటికి వెళ్తున్నారు. ఇక బయటికి వెళ్ళటంతోనే అనేకులు సాయంత్రం దాకా పరిచయం అవుతారు. పరిచయం అయినప్పుడు జాగ్రత్త తీసుకో. ఖచ్చితంగా ఈ మాటల ద్వారా దేవుడిని ఆశీర్వదించి దీవించి తన యొక్క శాశ్వతమైన కృపను నీకు అనుగ్రహించబోతున్నాడు. లేచి నిలబడదాం. సనిగే గునిగే వారితో సహవాసం చేయకండి.